హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లాస్రీ డైరీస్. ఈరోజు మనం ఉల్లికాడల చారు ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ముందుగా దానికోసం మనం స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని ఆ ఉల్లిపాయలని సెపరేట్ చేసి ఆ కాళ్ళన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ అయితే చారు ప్రిపేర్ చేయబోతున్నారో అంత క్వాంటిటీ చారుని ఇలా చింతపండు తీసుకొని ఆ రసం అంతా కూడా తీసేసి ఆ చింతపండు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు నూకలు తీసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసిన దాంట్లో అది మరుగుతూ ఉన్నప్పుడే ఈ నూకల్ని మనం అందులో వేసేసేయాలి. నూకలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే అవి స్టిక్ అయిపోతాయి కాబట్టి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నూకలు అయితే ఉడికిపోయాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చారు పోపు కోసం ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా మెంతులు, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్తో వచ్చిన ఆనియన్స్ ఏవైతే ఉంటాయో అవే మనం కట్ చేసి వేసుకుంటున్నాం. వీటికి సెపరేట్గా ఆనియన్స్ అయితే యూజ్ చేయలేదు. అవన్నీ కూడా వేసిన తర్వాత ఇవంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇవంతా కూడా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకోవాలి. ఇందులో మేము కొద్దిగా సొత్తి కూర ఉంటుంది కదా, మన ముల్లంగితో పాటు వచ్చేది, అది కొంచెం అయితే యాడ్ చేసాము. అది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టం. సో ఉల్లికాడలన్నీ కూడా ఇందులో వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెడితే ఆ పచ్చివాసన అంతా కూడా పోయి ఉల్లికాడలు అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట. చూసారా, ఇది కాస్త మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాం. మీరు తినే కారంని పట్టించి మీరు యాడ్ చేసుకోండి. కారం వేసి కొంచెం కలిపాక ఇప్పుడు ఇందులోనే ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్. మీకు షుగర్ వద్దు అనుకుంటే కొద్దిగా బెల్లమైనా వేసుకోవచ్చు. వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా చూసారా, మొత్తం మనం ఉల్లికాడలు అయితే మగ్గిపోయాయి మనకి. సో మనం ఏదైతే చారు మరిగించి పక్కన పెట్టుకున్నామో అదంతా కూడా ఈ పోపులో వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. అంతే, టేస్టీ రుచికరమైన ఉల్లికాడల చారు రెడీ.